చేశాను. ఏమిటమ్మాది? నేను మీరు అనుకుంటున్నట్టు నర్స్ని కాను. ఇండియన్ టైమ్స్ లో రిపోర్టర్ని. నా పేరు అనురాధ. మీ కేసు గురించి ఒక కవర్ స్టోరీ రాయడానికే నేను ఈ వేషం వేశాను. నన్ను క్షమించండి. ఈ హత్యలోని నిజానిజాలు అందరికీ తెలపడానికి నాకింకే దారి తోచలేదు సార్. అందువల్లే నేను ఇలా చేశాను. అయితే ఇప్పుడు నిజం తెలిసాక రిపోర్టర్ అనురాధని కాను, మీ నాగమణిని. ఇక నుండి నన్ను అలాగే అనుకోండి. నీకు కాస్త ధైర్యం ఎక్కువేనే. జరగరాంది ఏదైనా జరుగుంటే నేను ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఓ థ్రిల్ కోసం నేను చేసిన సాహసం వల్ల మంచి పని జరిగింది. ప్రపంచానికి నిజం తెలియాలిగా, అందువల్ల మంచి జరుగుతుంది. ఆ శివరాజు గారి బాధను నేను పోగొడతాను. చాలా సంతోషం. నువ్వేమైనా చేసుకో. ఇంకో 2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతాడు. ఈలోగా విచారణ అంటూ ఆ చుట్టుపక్కలకి రాకు. వచ్చావే అనుకో, నీ కాళ్ళు విరగొట్టేస్తాను. వాడికి నయమైపోయిందట. సెంట్రల్ జైలుకి మార్చేస్తారు. ఇక వాడు 8 ఏళ్ల తర్వాతే మనకు దొరుకుతాడు. అందుకు నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఏం ఏర్పాట్లు చేశావు? ఈ పాటికే వాడిని లేపేసి ఉండాల్సింది. ఏ పాపము తెలియని నా బిడ్డని వాడు అన్యాయంగా చంపేశారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే, మేమిద్దరము లేకపోయినా సరే, వాణ్ణి మాత్రం వదిలిపెట్టకు. నా బిడ్డని దారుణంగా చంపేశాడే.
వెరీ గుడ్. హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించబడిన ముద్దాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసుల అనుమతి లేకుండా నువ్వు నర్సు వేషంలో వెళ్ళి అతనితో నువ్వు రహస్యంగా మాట్లాడినందుకు ఏ క్షణంలోనైనా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. కానీ ఈ కేసు వెనక ఉన్న నీ సదుద్దేశాన్ని గుర్తించి నిన్ను వదిలేస్తున్నాను. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు సార్.